నిఘా 2TV న్యూస్ నిజం కోసం మా నిఘా. గణతంత్ర దినోత్సవ వేళ కళ్యాణదుర్గంలో శ్రీ వివేకానంద పబ్లిక్ స్కూల్ దేశభక్తికి వేదిక అయింది. జాతీయ జెండా సాక్షిగా స్కూల్ ప్రాంగణమంతా భారత్ మాతాకి జై అనే నినాదాలతో మారుమ్రోగింది. అయితే ఈ ఏడాది వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణ అందరినీ ఆకట్టుకుంటుంది. అదే ఈ పాఠశాల పూర్వ విద్యార్థి, భారత సైన్యంలో అసాధారణ ప్రతిభ కనబరుస్తున్న శ్రీ ఇమ్రాన్కి ఘన సత్కారం. 2010లో 10వ తరగతి పూర్తి చేసిన ఇమ్రాన్ ఖాన్ 2011లో భారత సైన్యంలో చేరి దేశ సేవకు అంకితమయ్యారు. జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో 5 ఏళ్ల పాటు కఠిన పరిస్థితులను ఎదిరించి దేశ రక్షణలో కీలక పాత్ర పోషించారు. ప్రముఖుల భద్రతలో కీలక ఆపరేషన్లలో ఆయన ప్రతిభ కేవలం సరిహద్దులకే పరిమితం కాలేదు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వద్ద బాధ్యతలు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వద్ద సేవలు, ప్రాణాలకు తెగించి ఆపరేషన్ సింధూర్లో పాల్గొని తన ధైర్య సాహసాలను నిరూపించుకున్నారు. ప్రస్తుతం బెల్గాంలో కొత్త జవాన్లకు శిక్షణ ఇస్తూ దేశానికి మరిన్ని ఉక్కు కండరాలను అందిస్తున్నారు ఇమ్రాన్ ఖాన్. ఈ కార్యక్రమంలో స్కూల్ అకాడమిక్ డైరెక్టర్లు కె సంగప్ప నరసింహాచారి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇమ్రాన్ ఓ గొప్ప ప్రేరణ అని కొనియాడారు. కరెస్పాండెంట్ సునీత, హెడ్ మాస్టర్ విశ్వనాథ్ మరియు ఉపాధ్యాయ బృందం వేడుకలో పాల్గొని ఇమ్రాన్ ఖాన్ ను శాలువతో సత్కరించారు. Even of course you might be a student of this school and explain later. Secondly, our intern headmaster brother and our primary Mrs. Madam Bhuvneshwari Madam and all my respected teachers and all my हिंदुस्ता हमारा हमारा सारे जहां से अच्छा, गोदी में केरुती है जिसके हजार नदियां, गोदी में केरुती है जिसके हजार नदियां, गुलशन है जिसके दम से रश के जिना हमारा हमारा सारे जहां से अच्छा, हिंदुस्ता हमारा हमारा. మరియు నాట్యమైన విద్యార్థులతో అందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనమందరము 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ జాతీయ పండుగను ప్రతి భారతీయుడు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏమిటంటే 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినప్పటికీ మనకంటూ సొంత రాజ్యాంగం లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన స్వయం కృషితో ఒక కమిటీని ముసాయిదా అనే కమిటీని సృష్టించి రాజ్యాంగాన్ని రూపొందించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. 26 జనవరి 1950న రాజ్యాంగం పూర్తిగా మన దేశంలో అమల్లోకి వచ్చింది. జెండా సమర వీరుల స్వరాజ్య జెండా, అమర వీరుల ఐక్యపు జెండా, సమర వీరుల స్వరాజ్య జెండా, భారతీయుల భాగ్యపు జెండా, భరత మాతకు ప్రాణపు జెండా, భారతీయుల భాగ్యపు జెండా, భరత మాతకు ప్రాణపు జెండా, ఎగరాలి ఎగరాలి మన పాలి. our respected and my dear honorable, my respected and my dear teachers and my dear students. Today we are going to celebrate 77th Republic Day. 6th January we are going to celebrate because of in history we are going to see the Indian regular flag.
So what is on that day? 1930 January 26. So the shore of the Ravi River. రావి నది ఒక నది ఒడ్డున మన భారతదేశ క్రికెట్ ఫ్లాగ్ ని ఫస్ట్ టైం ఇండియాలో హోయిస్ట్ చేశారు. అందుకోసం జనవరి 26 ఈ ఒక రిపబ్లిక్ డేగా సెలబ్రేషన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో మన ఆనరబుల్ హెచ్ఎం సార్ చెప్పారు, కర్ణాటకకు సంబంధించిన సంగోళి రాయన్న